నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ విజ్ఞాన్ గారు, మొన్న కోర్స్ నిన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా గ్లింప్స్, ఓకే, నో ప్రాబ్లం. అంతకుముందు యాక్చువల్లీ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కావాల్సింది, కొంచెం లేట్గా శ్రీరామనవమి రోజు పెద్ది రిలీజ్ అయింది, చాలా బాగుంది. ఓకే, ఈ పెద్ది గ్లింప్స్ చాలా చాలా బాగుంది, అంటే ఆ టీజర్ చాలా బాగుంది. దానికి అంటే ఒక కౌంటర్గా ఏమైనా దీన్ని ఏమైనా ఊహించచ్చా? అంటే ఎందుకంటే ఎందుకు ఈ మాట అడగాల్సి వచ్చింది, అనాల్సి వచ్చిందంటే ఆల్రెడీ రామ్ చరణ్ బర్త్డేకి అందరూ విషెస్ చెప్పినటువంటి సందర్భం. బట్ అల్లు అర్జున్ బర్త్డేకి ఎవ్వరూ కూడా మెగా ఫ్యామిలీ నుంచి, ఈవెన్ ఇఫ్ చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎందుకంటే చిరంజీవి గారు జనరల్గా అందరూ నా వాళ్ళే, అంతా నేనే అంటారు. మరి అలాంటిది ఆయన దగ్గర నుంచి కూడా ఒక చిన్న ట్వీట్ కూడా రాలేదు, బర్త్డే విషెస్ రాలేదు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ అంటే ఏదో బిజీలో ఉండొచ్చు గాక, మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. అంటే ఏమైనా క్లాషెస్ ఏమైనా నడుస్తున్నాయా? అంటే ఏమైనా కన్ఫర్మేషన్ తీసుకు వెళుతున్నాయా? ఎలా చూడాలి ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దకి కౌంటర్గా అట్లీ సినిమా ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు రామ్ చరణ్కి కౌంటర్ ఇవ్వాలనే అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గన్లా. ఓకే, అంతే కదా. ఆయన బర్త్డేకి ఈయన బర్త్డేకి ఓ 4 రోజులు డిఫరెన్స్ కొంచెం దగ్గరగానే ఉన్నాయి. సో వాళ్ళు ఆయనకి హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు. ఆ పోస్టర్ ఎలాగో రిలీజ్ అయింది కాబట్టి ప్రతి బర్త్డేకి ఎవరో ఒకరు అనౌన్స్మెంట్ చేస్తారు కదండి. దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ టైంలోనే దీన్ని చిన్నగా యూటిలైజ్ చేసుకోవాలి అని ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ కూడా పుట్టినరోజు ఉంది కాబట్టి ఆయన తదుపరి సినిమాల అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు కాబట్టి ఆయన కూడా ఒకటి రిలీజ్ చేసుకున్నాడు. దాంతోపాటు ఓ గ్లింప్స్. బన్నీ లాస్ట్ బర్త్డే చూసుకున్న ఉగ్ర గంగమ్మ గ్లింప్స్, ఓ పుష్పక్ 2 సంబంధించిన పోస్టర్. అంతకుముందు బర్త్డే చూసుకున్న ఆ పోలీసుల కాల్పుల నుంచి అడవిలోకి పారిపోయే అల్లు అర్జున్ గ్లింప్స్, ఉగ్ర గంగమ్మ పోస్టర్. అంటే కూడా చాలా కథనాలు ఇప్పుడు ఎప్పటి నుంచో 3-4 సంవత్సరాల నుంచి అట్లీస్ట్ ఈ మధ్య కాలంలో అయినా వరుసగా బర్త్డే రోజు ఒక గ్లింప్స్ పోస్టర్ చూస్తున్నాంగా. సో దిస్ ఈజ్ నాట్ ప్రీ ప్లాన్డ్. నెక్స్ట్ బర్త్డేకి కూడా ఏదో చేసుకుంటాడు, తను తరచుగా అలా చేసుకుంటూ వస్తున్నాడు. అలా వచ్చిన దాంట్లోదే ఇది కూడా అంతే. ఆయన బర్త్డేకి ఇప్పుడు ఈయన బర్త్డేకి ఆయన ఏదో రిలీజ్ చేసుకున్నాడు. దానికి చాలామంది ఏంటంటే ఆ నోట్లోది గంజాయి సిగరెట్టా మంచి సిగరెట్ నేనే అన్నా. ఆఫ్కోర్స్ అది ఇంకేంటి మీరు ఏం నేర్పియాలనుకుంటున్నారంటే ఆ నెగిటివిటీ పోవడానికేమో వాళ్ళు ఒకటి రిలీజ్ చేసుకోవాలనుకున్నారు. ఇమీడియట్గా రిలీజ్ చేస్తే మళ్ళీ ఏదో వీళ్ళందరూ అన్నందుకు రిలీజ్ చేసుకుంటారు అని అంటారు కదా, మేము అన్నందుకే చేశారు అని. ఓ సందర్భం దొరికింది, ఆరోగ్యం బాగోక లేట్ అయింది ఇట్లండి శ్రీరామ వాటెవర్ ఏదైనా ఓ సందర్భం అయితే దొరికింది. శ్రీరామనవమి లాంటిది హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. ఉగాదియో ప్రతిసారి ఉగాది శ్రీరామనవమికి పెద్దగా ఏమి ఉండవు, తేడా 2-3 వారాలు, ఒక వారం తేడా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అంతే. దాని సందర్భంగా రిలీజ్ చేసుకోవచ్చు. ఈ పండగల మధ్యలోనే వీళ్ళ పుట్టినరోజు కూడా అంతరార్థం వెతికి ఇంత తవ్వక్కర్లేదంట, అవసరం లేదు. ఎందుకు ఆయన ఎప్పటి నుంచో దశల వారీగా అలాగే వస్తున్నాడు, ఈయన కూడా ఇలాగే వస్తున్నాడు. వీళ్ళిద్దరి బర్త్డేలకి మహా అయితే ఒక జస్ట్ కూతవేటు దూరం ఉంది అంతే. అలానే చిరంజీవి గారు రామ్ చరణ్ని కన్నందుకు కౌంటర్ ఇవ్వడానికే ఆయన్ని గనల. వీళ్ళ వయసులకు కూడా కొంచెం తేడా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. బర్త్డేస్ అలా వచ్చాయి కాబట్టి ఈయన రిలీజ్ చేసుకున్నా ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి చెప్పాలి. ఈయన చేయకపోయినా ఆయన చెప్పాలి, వాళ్ళ ఫ్యాన్స్ ఎదురు చూస్తారు కాబట్టి దీనికి పెద్దగా ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇకపోతే పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు రేపు ఏమైందంటే నేను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి చెబితే చెల్లదు, నువ్వు ఫోన్ చేసి చెప్పినా చెల్లదు, నీకు వాట్సాప్ పెట్టినా చెల్లవు అవన్నీ. సోషల్ మీడియా ఖచ్చితంగా నేను సోషల్ మీడియాలో నిన్ను ట్యాగ్ చేస్తే హ్యాపీ బర్త్డే అన్నాను అనుకో, అబ్బా అది చెప్పినట్టు, లేకపోతే నీకు చెప్పనట్టే. ట్రెండ్ అలా అయిపోయింది. ఎస్ సార్, అంతే. అందరికీ నీకు నేను శుభాకాంక్షలు కూడా నా మనస్ఫూర్తిగా నీకు చెప్పడానికి లేదు, వీళ్ళందరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి నేను నీకు చెప్పాలి. అంటే వాళ్ళెవడి కోసమో నేను నిన్ను విష్ చేయాలి, కానీ నాలో నీకు విష్ చేయాలన్న ఒపీనియన్ నాకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా తయారైంది. సో సోషల్ మీడియా వేదికగా హ్యాపీ బర్త్డే నీకు చెప్పలేదు కాబట్టి నేను నీకు బర్త్డే విషెస్ చేయనట్టే. సో ఇంకా నీకు నాకు గొడవే, సంబంధం లేదు. మన ఇద్దరం కలిసి బయట కనిపిస్తే జుట్టు పీక్కొని కొట్టుకుంటాం. కానీ రెగ్యులర్గా ఇస్తున్నప్పుడు
ఒకసారి మిస్ అయ్యేసరికల్లా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది కదండి. వస్తుంది, అదే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ సరే చెప్పలేదు నిజంగానే, ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఖచ్చితంగా చెప్పాలనే రూల్ కూడా ఏమైనా ఉందా? ఎప్పుడూ లేదు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో అది ఖచ్చితంగా క్వశ్చన్ అవుతుంది కదండి. అదే అవుతుంది, ఎందుకు వీళ్ళకి అంత క్వశ్చన్స్ అని. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ అది. ఒకని సరే గొడవలే ఉండి చచ్చాయి, ఎవడింట్లో ఉండవు గొడవలు. మనీళ్ళల్లో కూడా ఇప్పుడు అమ్మ తరఫు బంధువులకి నాన్న తరఫు బంధువులకి కొంతమందికి పడదు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటాయి, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఒకే పెళ్ళిలో అందరూ కలుసుకుంటారు, కానీ ఎడమొహం పెడమొహం పెట్టుకొని వాళ్ళు పక్కపక్కన కూర్చొని తినరు. ఈమె గ్లాస్ ఆడబెడితే వాళ్ళు అక్కడ ఉండరు, ఆ కుర్చీ దగ్గర ఈవిడ కూర్చోదు, ఆవిడ అక్కడెక్కడో ఉంటే ఈవిడ ఇక్కడెక్కడో ఉంటుంది. కానీ అదే పెళ్ళిలో ఇద్దరు సందడి చేస్తారు, ఎవరి ఇళ్ళకి. కానీ మెగా అండ్ అల్లు ఫ్యామిలీలో కూడా ఉన్నాయి ఇలాంటివి. ఎవరింట్లో ఉండవు, ఎవరింట్లోనే ఉంటాయి. ఉన్నా లేకున్నా అది ఆ కుటుంబాలకు సంబంధించిన పర్సనల్ ఇష్యూ. వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నాయా లేవా అని మనం మాట్లాడకూడదు. కాకపోతే సెలబ్రిటీస్ కాబట్టి హీరోస్ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది, ఆరాధించేస్తూ ఉంటారు జనాలు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇలా కూడా అంటారు. ఇంకోటి చెప్పనా, వాళ్ళు వాళ్ళ వృత్తిలో సినిమాలు చేసో లేకపోతే యాడ్ ఫిలిమ్స్ చేసో మోడలింగ్ చేసో సంపాదించుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు, అంతేగాని మనం మాట్లాడుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వాలి. నేను అది నమ్ముతా కాబట్టి వాళ్ళ విషయంలో, ఎవరి విషయంలో ఏమైనా సరే నేను కొంచెం దూరంగా ఉంటాను. అందుకని మేబీ ప్రతి చోట జరిగేది కాబట్టి అలాగే ఎవ్రీవేర్ అంతే. ఇప్పుడు వాళ్ళు విడిపోయారంట, విడిపోని, కలిసారంట కలవని, అది వాళ్ళ ఇష్టం, మనకెందుకు. వాళ్ళు విడిపోయినా విడిపోకపోయినా, కలిసినా కలవకపోయినా, గొడవలు ఉన్నా లేకున్నా, ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత అంశం. సినిమాల గురించి అంటావా మాట్లాడుకోవచ్చు. ఆయన రిలీజ్ చేసింది ఎలా ఉంది, ఈయన రిలీజ్ చేసింది ఎలా ఉంది, అట్లా. ఎస్, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.